హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు సంబంధించి డిఈఓ అనగా విద్యాశాఖ అధికారి అనంతపురం జిల్లాకు సంబంధించి పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ అక్టోబర్ 2025 తేదీ డిసెంబర్ 10, 2025 నుండి డిసెంబర్ 21, 2025 వరకు ప్రతిరోజు 2 విడతల్లో జరుగునని, అనంతపురంలో 5 కేంద్రాల్లో, తాడిపత్రిలో 1 కేంద్రం, గుత్తిలో 1 కేంద్రంలో పరీక్ష నిర్వహించబడునని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు మరియు వైద్య సేవల కోసం ఏఎన్ఎంలను కేటాయించడం జరిగిందని, పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, అభ్యర్థులు వారి హాల్ టికెట్, గుర్తింపు కార్డుతో పాటు 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని శ్రీ ఎం ప్రసాద్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ కు దరఖాస్తు చేసి రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారు ఇక్కడ సూచించినటువంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఏపీ టెట్ 2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇక ఏపీ టెట్ కు సంబంధించి షెడ్యూల్ ని మనం ఒకసారి గమనించినట్లయితే ఏపీ టెట్ షెడ్యూల్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం, అది కూడా 2 సెషన్స్ లో, మొదటి సెషన్ 9:30 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ 2:30 నుంచి 5 గంటల వరకు జరగబోతోంది. కాబట్టి దీనికి 1 గంట ముందు అంటే దాదాపుగా 8:30 నుంచి పరీక్ష కేంద్రంలో ఉండాలి. మధ్యాహ్నం అయితే 1:30 నుంచి ఉన్నట్టయితే మీరు పరీక్షను సజావుగా రాయవచ్చు. ఇక ఇనీషియల్ కి జనవరి 2వ తేదీన, అబ్జెక్షన్స్ అనేవి 2 నుంచి 9వ తేదీ మధ్యలో, ఇక ఫైనల్ కి అనేది జనవరి 13వ తేదీన, ఫలితాలు అనేవి జనవరి 19వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మనం ఈ షెడ్యూల్ ని బట్టి చూస్తూ ఉన్నాం. ఇక ఏపీ టెట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, పరీక్షల తేదీలు అండ్ సమయాలు. తేదీలు ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. సమయం ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు. అభ్యర్థులకు ముఖ్య సూచన: హాజరు సమయం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు పరీక్షా ప్రారంభానికి 1 గంట ముందుగానే హాజరు కావాలి. ఇక పరీక్షకు తీసుకు రావాల్సినవి అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. హాల్ టికెట్ పై ఫోటో లేకపోతే లేదా సరిగ్గా కనిపించకపోతే అభ్యర్థులు తమ వెంట తాజా ఫోటో మరియు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు, ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే ఓటర్ కార్డు కావచ్చు. ఇటువంటిది ఏదైనా ఫోటో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ని తీసుకువెళ్ళాలి. ఇక గుర్తింపు కార్డులు ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, వీటిలో ఏదైనా ఒకటి తీసుకువెళ్ళొచ్చు. ఇక హాల్ టికెట్ పోతే అభ్యర్థులు తమ దరఖాస్తు, అప్లికేషన్ పత్రం ప్రింటెడ్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ అనుమతితో సహాయకుడిని సంప్రదించి హాల్ టికెట్ పొందవచ్చు. ఒకవేళ హాల్ టికెట్ అనేది లేకపోతే నిషేధిత వస్తువులు, అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి ఏపీ టెట్ పరీక్షలు రేపటి నుంచి అంటే డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి ఎవరైతే అభ్యర్థులు ఏపీ టెట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ లో ఉన్నటువంటి తేదీలో, ఆ హాల్ టికెట్ లో సూచించినటువంటి సమయానికి, ఆ హాల్ టికెట్ లో సూచించినటువంటి పరీక్షా కేంద్రానికి వెళ్లి మరి పరీక్షను రాయవచ్చు. కాబట్టి రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులకు మన భాస్కర్ ఏరియా తరపున ముందుగానే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.